సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ బీజేపీని అంటే బీజేపీ ప్రవేశపెట్టి వక్ఫ్ బిల్లును కానివ్వండి పైకి మాత్రమే వ్యతిరేకత చూపిస్తుంది, కానీ లోపల మాత్రం వాళ్ళకే మద్దతు తెలుపుతుంది. ఓటింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ వైపే ఓట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి వైసీపీ నిజంగా ఇదే పద్ధతిలో వెళ్తుందా? పైకి మాత్రమే వ్యతిరేకత చూపించి లోపల బీజేపీకి సపోర్టు, ఆ బీజేపీ మద్దతు కూడా వీళ్ళు పొందాలని ట్రై చేస్తున్నారా? ఏం చెప్తారు సార్ దీనిపైన? అంటే ఈ విమర్శ చేస్తున్నది ఎవరు అనేది చూడాలి ముందు. ఎవరు కామెంట్ చేస్తున్నారు? బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటేస్తుంది, బయటకు వ్యతిరేకించినా వీళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీ సముద్రంలో కలిసే నదులే అని ఈ విమర్శ చేసింది ఎవరు అనేది చూస్తే తెలుగుదేశం శ్రేణులు గనక అయ్యుంటే, తెలుగుదేశం శ్రేణులే అయ్యుంటే ఖచ్చితంగా వాళ్ళే చేస్తున్నారు. ఇది మరి దీనిలో విభేదించాల్సిన విషయం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఆ గంగలో మునక కోసమే తాపత్రయపడుతూ ఉన్నారు అనుక్షణం. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రెండు తలుపుల సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉన్నాడు, బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లేడు అనుకుంటే తప్పు. ఆ మధ్య ఒక స్పెక్యులేషన్ పుట్టించారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాడని, ఇండియా కూటమిలో చేరిపోబోతున్నాడని ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వచ్చి పరామర్శించిన సందర్భంగా వాటిని బేస్ చేసుకుని ఈ కథనాన్ని ప్రచారంలో పెట్టారు. కానీ అటువంటి ప్రమాదాలు ఏమీ జరగలేదు, జరగవు అనే విషయం అప్పుడే తెలుసు ప్రపంచానికి. ఎందుకు జరగదు, ఎందుకు జరగకూడదు, ఎవరు జరగకూడదు అనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీయే జరగకూడదు అనుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలా ఉండాలి, ఆ పార్టీ లైవ్లో ఉండాలి. లైవ్లో ఉంటే చంద్రబాబుకు చెక్ పెట్టడానికి అతను ఒక ఆయుధం, చంద్రబాబును కంట్రోల్లో ఉంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆయుధంగా బీజేపీ చేతిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి ఇటు అటు మెసలకుండా రెండు వైపులా కత్తులు పెట్టారు. ఒకటేమో అనుకూల కత్తి, ఒకటి ప్రతికూల కత్తి. అంటే ఒకవైపుకు తిరిగి పడుకోవడానికి లేకుండా జగన్మోహన్ రెడ్డి అనే కత్తిని పెట్టారు అక్కడ, వైఎస్ఆర్సీపీ అనే కత్తిని. ఇటు తిరిగి పడుకోవడానికి లేకుండా ఈ పక్కన పవన్ కళ్యాణ్ అనే జనసేన కత్తి పెట్టారు. దాంతో ఆయన అటు ఇటు తిరగకుండా అలా స్ట్రైట్గా పడుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుది. నిజానికి ఎక్కువ కష్టపడుతోంది చంద్రబాబే. ఏమాత్రము ఆయనకు సొంత అభిప్రాయం చెప్పుకోవడానికి కూడా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఎవరన్నా ఎఫెక్ట్ అవుతారా ఈ మాట మాట్లాడితే అని తన మాటలు, పక్క వాళ్ళ మాటలు అన్నీ చెక్ చేసుకోవాల్సిన ఒక అగత్యంలో పడిపోయాడు చంద్రబాబు. పాపం ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆ డోలాయమాన స్థితిలో ఆయన శ్రేణులు బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఓటేటువంటి మీరు అదే కదా చేసేది. మీరు ఏమన్నా భిన్నమైనటువంటి ఆలోచన ఉందా? మీకు ఏమైనా లేదు కదా. మీరు కూడా బయటకు మైనారిటీలు అవి ఇవి అని మాట్లాడతారు, ఆయన కూడా అదే మాట్లాడతాడు. వీళ్ళందరూ బయటకు మైనారిటీ సేవకుల్లాగాను మాట్లాడతారు, కానీ ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో ఏ బిల్లుకైనా కలిసి ఓటేసిన చరిత్రే ఉంది వీళ్ళకి. అయితే 2 సందర్భాల్లో మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించింది. ఒక బడ్జెట్ సమయంలో మాత్రమే. అది పర్టికులర్గా రాజ్యసభలో విజయసాయి రెడ్డి మొదలుపెట్టాడు. అతను ఒక ప్రాక్టికల్ లాజికల్ వాదంతో ముందుకు వచ్చాడు. టాక్టికల్లే అది, లాజికల్ కంటే కూడా. అంటే వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన చేశాడు ఆయన. ఏమంటాడు, ఇక్కడేదో అందరూ బడ్జెట్ అంతా ఆంధ్రాకి దోచిపెట్టారని మాట్లాడుతున్నారు, అక్కడ దోచింది ఏం లేదు, గ్రాంట్లే ఇచ్చారు. వాళ్ళు గ్రాంట్లు ఇవ్వలేదు, గ్రాంట్లు ఇచ్చుంటే వేరే గొడవ. అలా జరగలేదు, అప్పులు ఇప్పిస్తామని చెప్పారు. అప్పులు ఇప్పించడానికి గ్యారంటీగా ఉంటామని కూడా చెప్పలేదు వాళ్ళు. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పిస్తామని చెప్పారు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇది తీర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇక్కడేదో బడ్జెట్ అంతా మొత్తం ఏపీకి కేటాయించేశారు, మొత్తం వార్చేశారు. అక్కడ సౌత్ అంతా చంకనాకి పోతుంది, దెబ్బతినిపోతుంది దీనివలన అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం భ్రమ మాత్రమే అని ఆయన రాజ్యసభలో బలంగా మాట్లాడాడు విజయసాయి రెడ్డి. దాని ప్రభావంతో లోక్సభలో కూడా అదే తరహా ఆర్గ్యుమెంట్ని నడిపారు. అంతవరకే, అంతకు మించి ఏమీ లేదు. అది అక్కడి వరకే పరిమితం. అంటే
ఇప్పుడు తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఆ 4 మాటలు మాట్లాడింది తప్ప వైసీపీ అలా మాట్లాడకపోతే కుదరదు. దానికి కూడా అనుమతి పొంది ఉంటారు, ఇలా మాట్లాడుతాం మేము అని. అది అవసరం బీజేపీ కూడా. అదొక ఇండివిజువల్ బాడీ లాగా, అదొక సపరేట్ ఎంటిటీ లాగా ఒక పార్టీ అలా పేపర్ వెయిట్ ఉండాలి చంద్రబాబును కంట్రోల్ చేయటానికి. ఈ విలీనాలు జరగవని ఎందుకు చెప్పామంటే ఆ రోజుల్లో దాని అవసరం చాలా ఉంది. అలాగే జనసేన విలీనం కూడా ఉండదు, జనసేన కూడా అలా ఉండాలి లైవ్లో. ఈ 2 పార్టీలు తనకు అనుకూలమైనటువంటి పనులు చేసుకోవటానికి 2 కత్తుల్లాగా అక్కడ ఉండాలి. ఒక పాజిటివ్ కత్తి, ఒక నెగిటివ్ కత్తి ఉంటే ఇప్పుడు చంద్రబాబుని గుచ్చి కంట్రోల్లో పెట్టినట్టుగా ఎవరినైనా కంట్రోల్లో పెట్టగలరు వాళ్ళు. ఈ వ్యూహం ప్రకారం చూస్తే సీన్ అర్థమవుతుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరు అని చూస్తే ప్రభుత్వ అధినేతల్లోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ప్రతిపక్ష నాయకుల్లోనూ వేళ్ల మీద తప్ప తేలరు. అది పరిస్థితి. అందుకని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వరకే పరిమితమై చూస్తే అక్కడ అన్ని పార్టీలు బీజేపీ కొమ్ముగాసేవే. జనసేన జై బీజేపీనే, వైసీపీ జై బీజేపీనే, తెలుగుదేశం జై బీజేపీనే, సిపిఎం కూడా జై బీజేపీయే అంటున్నారు ఈ మధ్య. అంటే మతతత్వము పట్ల కొంచెం క్రిటికల్ అభిప్రాయం ఉండాలి, కానీ వాళ్ళతో పూర్తి శత్రుపూరిత వైఖరి అక్కర్లేదు. శత్రు వైరుధ్యం కాదది మిత్ర వైరుధ్యమే అన్న టోన్లో ఈ మధ్యకాలంలో బివి రాఘవులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పత్రికల్లో కూడా ఆ తరహా వ్యాసాలు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్కి దగ్గరగా జరుగుతున్నారు అనేటువంటి ఇంప్రెషన్తో వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి. అది నిజం కావచ్చు, నిజమే అది. ఎందుకంటే వాళ్ళ చరిత్రలోనే ఉంది ఆ మూలాలు. అంటే 77 ఇందిరాగాంధీ ఓటమికి దారితీసినటువంటి జనతా పార్టీ నిర్మాణంలో జనతా పార్టీ నిర్మాణము వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రమేయంతో జరిగినటువంటి నిర్మాణం అది. దాంట్లో సిపిఎం భాగస్వామిగా ఉందనే విషయం ప్రపంచం మర్చిపోకూడదు. ఆ రోజునే ఈ విమర్శ ఉంది. వీళ్ళు మతోన్మాదులతో అంటకాగే ప్రయత్నం చేస్తున్నారు అనేది వీళ్ళు జనతా పార్టీలో భాగస్వామ్యం పుచ్చుకున్న రోజే ఆ క్రిటిసిజం మార్కెట్లోకి వచ్చేసింది. ఎమర్జెన్సీ పూర్వరంగం మీద వచ్చినటువంటి పుస్తకాలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అందుకని ఆ చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కూడా జేబీజేపీని వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వాళ్ళకి సరెండర్ చేశారు బీజేపీకి. అందుకనే వాళ్ళు అన్ని ఎంపీ సీట్లు గెలవగలిగారు. అక్కడ వీళ్ళు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు, త్యాగం చేశారు బీజేపీ కోసం. కాబట్టి వాళ్ళు ఉన్నారు అక్కడ ఏపీలో. ఇంకెవరు? సిపిఐను వైఎస్ఆర్సీపీ. ఆ 2 వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడే ఉంది, ఈ కాంపౌండ్లోనే ఉంది. ఇకపోతే సిపిఐ, కాంగ్రెస్ కూడా బయటకు అలా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లాగా కనిపించేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మనిషి. అంటే ఆయన మీద అంటే ఉపరితలం ఖద్దరు, లోపల కాషాయమే. ఆయన ఇన్నర్వేర్ కాషాయమే. కాబట్టి నీతి ఆయోగ్ అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇక్కడ హైడ్రా అనేటువంటి పేరుతో డ్రామా నడుపుతున్నాడు ఆయన. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాంలో భాగంగా జరుపుతున్నది హైడ్రా అనేది. ఈయన వ్యక్తిగత కార్యక్రమము, ఈయన వ్యక్తిగత డిజైనింగో కాదు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే దానికోసం వాళ్ళు ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఆ డిజైనింగ్లో భాగంగా ఈయన హడావిడి చేస్తున్నాడు తప్ప ఈయనకేదో ఇక్కడేదో చేసేయాలనే కోరికతో చేస్తున్న కార్యక్రమం కాదు అది. ఇదే పరిస్థితి ఎక్కడైనా ఉంది. దాదాపు ప్రతి ఒక్కరూ అక్కడ బిల్లు దగ్గరికి వెళ్ళేసరికల్లా అంతరాత్మ ప్రబోధం మేరకు వెళ్ళి అనుకూలంగా ఓటేసి వస్తారు వీళ్ళందరూ. అంతరాత్మ ప్రబోధం అనేటువంటి పదం చాలా దుర్మార్గమైన పదం. ఆ పదం వాడేసి జై బీజేపీ అని ఎవరి చర్మాన్ని వాళ్ళు కాపాడుకుని వచ్చేస్తారు. ఇది కేవలం చర్మాన్ని కాపాడుకునే కార్యక్రమమే తప్ప ఇదేదో తెలుగుదేశమో వైఎస్ఆర్సీపీయో కాదు. పైగా తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద ఈ క్రిటిసిజం పెట్టడం అనేది ఇంకొంచెం కామెడీ.
మీరు పడుకున్న చోటకి ఇంకోని రానివ్వకుండా, అంటే ఒక కుక్క ఒక ఇంటికి కాపలా కాసేటప్పుడు ఇంకొకరిని రానివ్వదు అక్కడికి, ఇంకొకరిని లోపలికి రానివ్వకపోవడంతో పాటు ఇంకొక కుక్కని కూడా ఆ ఏరియాకి చేరనివ్వదు. ఆ పరిస్థితిలో అరుస్తున్నారు వాళ్ళు. అందుకని ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏదో క్రిటిసిజం ఉండాలి కాబట్టి క్రిటిసిజం తప్ప కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు ఇది. కొంచెం దాని డొల్లతనాన్ని అలా నొక్కితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అర్థమైపోతుంది. అందుకని ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు చాలా కాన్షియస్గా ఆలోచించి ప్రకటనలు చేయాలి తప్ప ఇలా వేగ్గా చేసేస్తే ప్రమాదమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.